ఈ వీడియోలో రత్నములు ధరించడం వలన కొన్ని వ్యాధులు నిర్మూలించబడతాయి. వాటినేంటో పరిశీలిద్దాము. నీలమణి ప్లస్ శ్వేత నీలము కలిపి ధరించిన మద్యపాన ప్రియత్వము తగ్గుతుంది. అలాగే వివిధ వ్యక్తులకు రకరకాల ఎలర్జీలు ఉంటాయి. ఎలర్జీ ఉన్న వ్యక్తులు వైఢూర్యము అనేటటువంటి రాయిని ధరించిన ఎలర్జీలు తగ్గుతాయి. కనక నీలము, ఎర్రటి పగడము ధరించిన రక్తహీనత లేదా పాండు రోగము అనేది తగ్గుతుంది. తరువాత గోమేధికము, కెంపు, ఇంద్రనీలము వేరు ఉంగరాల్లో ధరించిన బీపీ తగ్గుతుంది. ఎర్ర పగడము, కనకనీలము రెండు వేరు ఉంగరాల్లో ధరించిన మూత్రకోశ వ్యాధులు తగ్గుతాయి. అలాగే గోమేధికము, ఇంద్రనీలము వేరు ఉంగరాల్లో ధరించిన శారీరక నొప్పులు తగ్గుతాయి. గోమేధికము ప్లస్ పచ్చ రెండు కలిపి ఒకే ఉంగరంలో చేయించిన మెదడుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఎర్రటి పగడము, కనకనీలము రెండు కలిపి ఒకే ఉంగరంలో చేయించిన పదే బాధించు రొమ్ము, పడిసెము, జలుబు వ్యాధులు తగ్గుతాయి. గోమేధికము ప్లస్ మరకతము రెండు కలిపి ఒకే ఉంగరంలో చేయించి ధరించిన స్తన్య వ్రణములు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి తగ్గుతాయి. గోమేధికం ధరించిన జలుబు, పడిసెము మొదలైనవి తగ్గుతాయి. వైడూర్యము ధరించిన ఉదరశూల వ్యాధి తగ్గుతుంది. అంటే కడుపుకు సంబంధించినటువంటి నొప్పులు, కడుపులో పురుగులు దానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ఇంద్రనీలము ధరించిన కంటి కలక తగ్గుతుంది. అలాగే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. పచ్చ ప్లస్ చంద్రకాంతమణి రెండు కలిపి ఒకే ఉంగరంలో ధరించిన డిప్రెషన్ అనేటటువంటి రోగం తగ్గుతుంది. దానినే మానసిక కృంగుదల అని కూడా అంటారు. మరకతము అనేటటువంటి జాతిరాయి ధరించిన కడుపులో ఎసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది. దీనినే అధిక ఆమ్లము అని కూడా అంటూ ఉంటారు. అలాగే శ్వేత పగడము, శ్వేత నీలము, మరకతము వేరుగా ధరించిన ఎక్కువ స్థాయిలో వేధించు మధుమేహం వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మరకతాన్ని మాత్రమే ధరించిన అజీర్ణ వ్యాధి తగ్గుతుంది. పచ్చ వేరు ఉంగరంలోను మరియు కనకనీలము ప్లస్ ముత్యము ఈ రెండు కలిపి ఒక ఉంగరంలో ధరించిన మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. కెంపు ధరిస్తే దృష్టి దోషాలు తగ్గుతాయి. శ్వేత పగడము ప్లస్ కనకనీలము రెండు కలిపి ఒక ఉంగరంలో ధరించిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. మౌక్తికము దీనినే ముత్యము అంటారు. పదే వచ్చు జ్వరబాధలు తగ్గుతాయి. మరకతాన్ని ధరిస్తే అజీర్ణంతో పాటు ఉదర వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే ముత్యము, శిలా స్ఫటికమణి ఈ రెండు వేరు ఉంగరాలు ధరించిన తల తిరుగుట అంటే వెర్టిగో అంటారు, అది తగ్గుతుంది. వైఢూర్యము ధరించిన రక్త స్ఫోటకము తగ్గుతుంది. ఇంద్రనీలము, వైఢూర్యము ధరించిన గుండెకి సంబంధించిన వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ధూమన వర్ణములో ఉన్న నీలము ప్లస్ పుష్యరాగము రెండు కలిపి ఒకే ఉంగరంలో ధరిస్తే హిస్టీరియా అనేటువంటి మానసిక రోగం తగ్గుతుంది. మరకతము ధరిస్తే కాలేయ వ్యాధులు తగ్గుతాయి. గోమేధికాన్ని ధరిస్తే అంటువ్యాధులు దరిచేరవు. నీలము వేరే ఉంగరంలో, పచ్చ ప్లస్ కనకనీలము రెండు కలిపి ఒక ఉంగరంలో ధరించిన వెరితనము లేదా ఉన్మాదము అనేటువంటి వ్యాధులు తగ్గుతాయి. చంద్రకాంతమణి, మరకతము, కనకనీలము వేరు ఉంగరాల్లో ధరించిన నిద్రలేమి వ్యాధి తగ్గుతుంది. ధూమ్రవర్ణ నీలాన్ని ధరిస్తే నపుంసకత్వము తగ్గుతుంది. కనకనీలము ధరిస్తే పసికర్ల వ్యాధి తగ్గుతుంది. వైఢూర్యము ధరిస్తే కుసుమ వ్యాధి తగ్గుతుంది. ధూమ్రవర్ణ నీలము ప్లస్ శ్వేతముత్యము ఒక ఉంగరంలోను, చంద్రకాంతమణిని వేరు ఉంగరంలోను ధరించిన ఋతుక్రమానికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. ముత్యము, చంద్రకాంతమణి, కనక పుష్యరాగము వేరు ఉంగరాల్లో ధరించిన
మానసిక వ్యాధులు తగ్గుతాయి. పుష్యరాగము ప్లస్ మౌక్తికము అంటే మనం చెప్పుకున్నాం కదా, ముత్యము ధరిస్తే పార్శ్వపు నొప్పులు తగ్గుతాయి. అంటే తలకు సంబంధించిన పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ధూమ్రవర్ణ నీలము ఒక ఉంగరంలోను, మరకతము ప్లస్ ఇంద్రనీలము ఈ రెండు కలిపి ఒక ఉంగరంలో ధరిస్తే పక్షవాతం తగ్గుతుంది. అలాగే మౌక్తికము అంటే మనం అనుకున్నట్లుగా ముత్యాన్ని ధరిస్తే ఊపిరి తీసుకుంటున్నప్పుడు చెస్ట్లో వచ్చేటటువంటి నొప్పి, దీనినే ఊపిరి కుట్టు నొప్పి అని చెప్పి అంటారు, అది తగ్గుతుంది. అలాగే శిలాస్ఫటికమణి ధరిస్తే రక్తము పాడవటము లేదా రక్తం విషపూరితము అయ్యి పదే పదే రోగాలు రావడం అనేటటువంటి తగ్గుతుంది. వైఢూర్యము పగడము వేరువేరుగా ధరించిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. చంద్రకాంతమణి వేరుగాను, ముత్యము ప్లస్ శిలాస్ఫటిక మణిని కలిపి ధరించడము, వైడూర్యాన్ని వేరుగా ధరించడం వల్ల ఉదరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అల్సర్ వ్యాధులన్నీ కూడా, ఉదర వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. మరకతము ధరిస్తే నోటికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. శిలాస్ఫటికమణిని కనకనీలమును వేరువేరుగా ధరించిన గొంతు వ్యాధులు తగ్గుతాయి. ఇంద్రనీలము ధరిస్తే తల తిప్పడం అనేటువంటి వ్యాధి కూడా తగ్గుతుంది. మరికొన్ని అంశాలు తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాము.